వెల్కమ్ టు ది లియో. గతంలో ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వార్త వచ్చింది, మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక హైకోర్టు న్యాయమూర్తికి కుటుంబంలో జరిగే వివాహానికి టీటీడీ నుంచి ధర్మారెడ్డి, అలాగే ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరవటమే కాకుండా, అంటే పిలవని పేరంటానికి హాజరవటమే కాకుండా 2 కోట్ల రూపాయలు విలువైన ఒక వజ్రాల వాచ్ని గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని ఆయన తిరస్కరించడమే కాకుండా వెంటనే దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పట్లో లేఖ రూపంలో తెలియజేశాడని చెప్పి మనం ఒక వార్త అయితే చదువుకున్నాం. సో దాని మీద అంటే పూర్తిగా స్పందించడానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒప్పుకోలేదు. దానికి మాకు ఏమీ సంబంధం లేదని చెప్పాడు, కానీ దానికి పూర్తిగా ఖండన అయితే చేయలా. అంటే అసలు ఏం మాట్లాడకపోతే పూర్తిగా నింద వాళ్ళ మీద పడద్దనే ఉద్దేశంతో ఏదో కంటి తుడుపు చర్యగా అబ్బాయి మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఏదో రాసుకుని ఉంటారు అన్నారు. కానీ వాస్తవానికి అది నిజం కాకపోయి ఉంటే పరువు నష్టం దావా వేయాలి. రాసిన పత్రిక మీద ఒక జడ్జికి ఇలా ఈ విధంగా లోపరుచుకునే ప్రయత్నం చేశారని ఒక వార్త రాస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయాలి. ఎందుకు వేయలేదు అంటే ఆల్రెడీ దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. రాసిన లేఖ సుప్రీంకోర్టులో ఆల్రెడీ నేటికి ఉంది కాబట్టి తీగలాగితే డొంకంతా కదులుద్ది. కాబట్టి మనకెందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి పైకేదో మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ నాడు వాస్తవం అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టులో లేఖ ఉంది ఆల్రెడీ. సో ఆ ఘటన మరువక ముందే తాజాగా వీరిరువురు మరొక చోట ప్రత్యక్షమయ్యారు. సరే, అది వేరే ఎక్కడో కార్యక్రమం అయితే మనం కూడా పెద్దగా దాన్ని పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఎవరి కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తరువాత ప్రమోషన్ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్ళినటువంటి జస్టిస్ జేకే మహేశ్వరి కుమార్తె వివాహంలో ఈరోజు వారిద్దరూ కూడా కనపడటం జరిగింది. మరి ఆయన పిలిస్తే వెళ్ళారా, పిలవకుండా వెళ్ళారా అనేది అయితే మనకు తెలియదు. కానీ కొంతమంది టీటీడీ నుంచి వేద పండితులను తీసుకెళ్లి ఆశీర్వచనాలు అయితే ఇప్పించినట్టుగా తెలిసింది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ వీరిద్దరే, గతంలో వెళ్ళింది కూడా వీళ్ళిద్దరే. అప్పుడు పిలవని పేరంటానికి వెళ్ళారు. బట్ ఇప్పుడు పిలిచారా లేదా అనేది మనకైతే తెలియదు. పిలిచే ఉంటారు అనుకుందాం. పిలిచినా కానీ ఒకవేళ నిజంగా వేద పండితుల ఆశీర్వచనాలు కావాలని పిలిచి ఉండుంటే ఖచ్చితంగా వేద పండితులను పంపుంటే సరిపోయి ఉండేది. లేదంటే పోనీ టీటీడీ ఈవోగా ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళాడంటే ఓకే. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? గతంలో మనం మాట్లాడుకున్నాం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన పనులన్నీ చేయడానికి ఒక బంటులాగా ఉపయోగపడతాడు. టీటీడీలో ఉన్నటువంటి ధర్మారెడ్డి వచ్చిన వారిని మచ్చిక చేసుకుని ఆ పరిచయాలను ఉపయోగించుకుని అవసరాలు తీర్చుకోవడం కోసం వారితో మాటలు కలిపితే అదును చూసి సొందు చూసి వారిని ఏదో విధంగా కొన్ని తాయిలాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసేది వేమిరెడ్డి ప్రభాకర్. సో మళ్ళీ వీళ్ళిద్దరే వెళ్ళారు. వాస్తవానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆ కార్యక్రమానికి సంబంధం లేదు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఏదైనా అంటుంటే మనకైతే తెలియదు. సంబంధం లేని కార్యక్రమానికి మళ్ళీ వీరిద్దరే. గతంలో వజ్రాలు పొదిగిన 2 కోట్ల రూపాయల వాచ్ని చూపింది వీళ్ళిద్దరే. ఇప్పుడు ఆ కార్యక్రమానికి హాజరైంది కూడా వీళ్ళిద్దరే. దీంతో మళ్ళీ అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో ఎక్కడ లొసుగులు ఉన్నాయో అక్కడ వీళ్ళు వాలిపోతున్నారు. ఏ అవకాశం దొరికినా దాన్ని సందుగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇప్పుడు తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమం పోనీ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా జరుగున్నా లేదా మన చుట్టుపక్కల ఎక్కడైనా జరుగున్నా కానీ బాగానే ఉండు. బట్ ఆ కార్యక్రమం అంతా కూడా ఇండోర్లో జరిగింది. ఆ ఇండోర్లో జరిగిన కార్యక్రమానికి వీరిద్దరూ వెళ్ళటం, దానికి సంబంధించిన ఫోటోలు కూడా రావటంతో మరొక్కసారి వీరిద్దరి అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే సాధారణంగా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి దొంగతనం చేసి పట్టుబడిన వాళ్ళు మరి ఎక్కడ కనపడినా కానీ మనం దొంగ అంటాం లేదా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తాం. అలాగే గతంలో ఆల్రెడీ 2 కోట్ల రూపాయలు విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ఇచ్చి ఒక న్యాయమూర్తిని లొంగ తీసుకునే ప్రయత్నం చేసి తిరస్కరణకు గురయ్యారు. తిరస్కరణకు గురినవ్వటం అనేది ఆ న్యాయమూర్తి విజ్ఞత, అది ఆయన కాబట్టి తిరస్కరించాడు. సో అలాంటి వ్యక్తులు మరొకసారి అలాంటి సందర్భంలో ఎదురయ్యారంటే ఖచ్చితంగా పాత జ్ఞాపకాలే అందరికీ గుర్తొస్తాయి. ఈసారి ఏం పట్టుకెళ్ళారో, లేకపోతే ఈసారి ఎలాంటి రాయబారాలు నడపడానికి వెళ్ళారో, లేదా ఎలాంటి మచ్చికలు చేసుకోవడానికి వెళ్ళారో అనే ఒక ఇదైతే కలుగుతుంది. వాస్తవానికి ఆ గతంలో న్యాయ వ్యవస్థలో ఉన్న ఎవరు కూడా ఇతరులతో కలిసే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు తీర్పులు చెప్పాలి, ఎవరితో సంబంధాలు ఉంటే తర్వాత ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. కాబట్టి బేసిక్గా ఎవరితోనూ పెద్దగా సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కాదు. రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా వేరొకరు కావచ్చు, ఎవరితోనూ పెట్టుకునేవాళ్ళు కాదు. బట్ ఇటీవల ఏదైతే ఆ తిరుమల ఉందో, మన తిరుమలకు మనకు తెలుసు, ఎవరైనా సరే ఆ భక్తితో అక్కడికి వస్తారు.
సో అలాంటి సమయంలో ఖచ్చితంగా టీటీడీ ప్రస్తుత ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డితోనూ అలాగే టీటీడీ చైర్మన్లతోనూ వాళ్ళకి పరిచయాలు ఏర్పడతాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వారికంటే ప్రోటోకాల్ ఉంటుంది, అయ్యాక సాగనంపటం లేదా ప్రత్యేక పూజలు చేయించడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాగ వారిని కొద్దిగా మచ్చిగా అవుతారు. సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి మనకి కొద్దిగా మంచి చేసాడంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. సో అది పరిచయంగా మారుతుంది తర్వాత రోజుల్లో. ఎందుకంటే ఒకసారి 2 సార్లు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా పరిచయంగా మారుతుంది. ఆ పరిచయాలను ఉపయోగించుకునే వీరు లోపాయికర ఒప్పందాలు చేసుకుని వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉన్న రోజులు ఇలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా ఏం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రయత్నాలు మాత్రం ఎక్కడ ఆగటం లేదు. సరే 100లో 99 కాకపోతే ఒకరైనా లొంగొచ్చు కదా, అదైనా సమాజానికి ప్రమాదమే కదా. మరి ఎందుకు ప్రతిసారి వీళ్ళు ఇలా కార్యక్రమాలకు హాజరవుతున్నారు? ఈ కార్యక్రమానికి ఒకవేళ జస్టిస్ మహేశ్వర్ గారు ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఎందుకనంటే ఆ వేద పండితుల ఆశీర్వచనాలు ఇస్తే ఆ నూతన దంపతులకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఉండొచ్చు. మళ్ళీ దానికి టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళటం దేనికి? ఆల్రెడీ సాధారణంగా ఒకసారి ఇష్యూ వచ్చిన తర్వాత మరొకసారి అలాంటి ప్రయత్నం చేయాలంటే ఎవరైనా భయపడతారు. బట్ వీళ్ళు జంకు బొంకు లేకుండా, బహుశా ఎవరికీ తెలియదు, ఫోటోలు అవి బయటకు రావు అనుకున్నారు ఏమో తెలియదు, కానీ జంకు బొంకు లేకుండా మళ్ళీ వాళ్ళిద్దరే కలిసి మళ్ళీ ఈసారి ఆ కార్యక్రమానికి వెళ్ళారు. ఆయన గతంలో ఆల్రెడీ మనకి హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు, ప్రస్తుతం ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా చేస్తున్నారు. ఏది ఏమైనా గతంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఇండోర్లో జస్టిస్ మహేశ్వరి కుమార్తె వివాహానికి వెళ్ళారనే వార్త ఇప్పుడైతే హల్చల్గా మారింది. దానికి సంబంధించిన ఆ వార్త కూడా ఒక న్యూస్ క్లిప్ వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ చూడొచ్చు, అలాగే ధర్మారెడ్డి గారిని ఇక్కడ చూడొచ్చు. చాలా స్పష్టంగా కనపడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి. వీళ్ళంతా కూడా బహుశా తిరుమల నుంచి ఆశీర్వచనాలు అందించడానికి వెళ్ళిన వేద పండితులై ఉండొచ్చు. దానికి సంబంధించిన ఫోటో అయితే ఇది. వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జస్టిస్ మహేశ్వరి కుమార్తె పెళ్లి, ధర్మారెడ్డి వేమిరెడ్డి హాజరు, వధూవరులకు టీటీడీ పండితుల ఆశీర్వచనం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కుమార్తె డాక్టర్ దీక్ష వివాహానికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. బుధవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఈ కార్యక్రమానికి వీరిరువురు కూడా హాజరవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ నేను ఇందాకే చూపించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఇక్కడ అలాగే టీటీడీ ధర్మారెడ్డిని, అలాగే వీళ్ళంతా కూడా ఆశీర్వచనాలు అందించడానికి వచ్చిన వేద పండితులు. సో ఆల్రెడీ ఒక ఘటన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి వాళ్ళు అక్కడికి వెళ్ళటం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఏం జరిగింది అనేది మనకు తెలియదు కాబట్టి మనం దీని మీద ఏమీ మాట్లాడలేం. కానీ గతంలో జరిగిన ఘటన నేపథ్యంలోనైనా సరే వెనకడుగు వేయకుండా ఎంత తెగించి వెళ్ళారు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో కుట్ర ప్లాన్తోనే వెళ్ళుంటారనే అనుమానం అయితే ప్రజల్లో అయితే కలుగుతుంది. సో మొత్తానికి ఏది ఏమైనా ఎక్కడైనా సరే న్యాయ వ్యవస్థలో ఎటువంటి కార్యక్రమం జరిగినా అక్కడ మాత్రం ధర్మారెడ్డి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీరిద్దరూ వాడటం అనేది ఇప్పుడు అనేక మందిలో అనుమానాలను అయితే కలిగిస్తుంది. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి.